శాఖల్లో ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్ పోస్టు, పోలీస్ ఎస్ఐ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 31న శనివారం నాడు ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటలకు వేలాది మందితో పెద్ద ఎత్తున ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి పోలీస్ కమిషన్ జరుగుతుంది. ఎలాంటి అవంతరాలు ఉండవు. ఇది డెమోక్రసీ. అవన్నీ ఆటలు సాగవు. మేము చేయమంటే ఇవ్వకపోతే ఎట్లా చేయాలని మాకు తెలుసు. మేము తీసుకున్నది చేయాలని మేము మర్యాద కలుగుతున్నాం. ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఇవ్వకపోతే అదే పార్లమెంట్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర ధర్నా చేయడానికి పర్మిషన్ ఇస్తారు. అమెరికాలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇంటి దగ్గర ధర్నా ఇస్తారు. అదే ఈయన ఇందిరా పార్క్ దగ్గర ఊరు బయట ఏమి సెక్రటరీలో కాదు, ప్రజాభవన్లో కాదు, ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కాదు. ఎందుకు ధర్నాకి పర్మిషన్ తప్పనిసరి ఇస్తారు. నిరుద్యోగులకు ఎలాంటి సంకోచం లేదు. ఇవ్వకపోతే నా లెటర్ జరుగుతా, ఇవ్వకపోతే పార్లమెంట్ బోన్ నిలబెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. నిరుద్యోగం పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మెరుపు ఉద్యోగాలు వద్దు, దాని ఫలితాలు ఉండవు. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా విషయాలు ఇంకా దిగి రావాలి. ఎందుకంటే ఒక్కరి చేస్తేనే కాదు, అందరూ అధికారులు కలిపి చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు డిఎస్ విషయం లోపల, పోలీస్ కానిస్టేబుల్ విషయం లోపల ముందుకు రావాలి. హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా నర్సులు, టెక్నికల్ అసిస్టెంట్స్ విషయంలో మంచిగా భర్తీ చేస్తారు. మేము అభినందిస్తాం. కానీ టీచర్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి, గ్రూప్ 1లో చాలా ఉన్నాయి, గ్రూప్ 2లో ఉన్నాయి. ఈ సీనియర్ అధికారులు భర్తీ చేయడానికి డైరెక్ట్ కూడా చెప్పడం లేదు బయటికి. వాళ్ళన్నింటినీ లెక్కించాలి. కమిటీ చేసి అందులో నిరుద్యోగులు ప్రార్థించాం, ఎక్స్పర్ట్స్ కూడా ప్రార్థించాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని వస్తాయో వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. దేని పక్షంలో పెద్ద ఎత్తున భర్తీ చేసే వరకు ఉద్యమంలో చేస్తున్నాం. ఎవరు ఎన్నికలు వద్దు, భర్తీ చేసేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం. ఆయన నమ్మి యువకులు, విద్యావంతులు ఈయన భర్తీ చేస్తారని నమ్మి ఓట్లు వేసి నేను ముఖ్యమంత్రి చేశాను. పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతుంది. పాన్ మసాలా ఈరోజు చైర్మన్లు అయినారు, మంచి మంచి పోస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు, రోడ్డు మీద తిరిగేటోళ్ళందరూ మంత్రులు అయినారు. కనీసం వీళ్ళకి గెలిపించి వీళ్ళకి ఉద్యోగాలు, ఒక పార్క్ ఉద్యోగం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం, ఓ టీచర్ ఉద్యోగం, ఓ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వకపోతే న్యాయం కాదు. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. దేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏదో రేవంత్ రెడ్డి వచ్చిందని నేను కొద్దిగా శాంతియుతంగా అర్థం చేసుకుంటానని ఊరుకున్నాం. కేసీఆర్ పీరియడ్లో కూడా 400 సార్లు ధర్నాలు చేస్తే తగాయించిస్తే నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి మీ అంతానే దించి రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇక మిగతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డెమోక్రటిక్ ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దీని డ్రైవింగ్ అంతా ఢిల్లీలో ఉంటుంది. వీడు అయినకపోతే నిరుద్యోగులంతా చెరో ఢిల్లీ వెళ్తారు. కాబట్టి దానికి రండి, మర్యాద ఇవ్వండి. మేము కొత్త ఉద్యోగాలు మినిస్టర్ ఉద్యోగం అడగలేదు, మంత్రుల ఉద్యోగాలు అడగలేదు, కార్పొరేషన్ చైర్మన్ అడగలేదు, డబ్బులు అడగలేదు. కేవలం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇవ్వు, మా శక్తియుక్తులు ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి వీలు. ఒక సీనియర్ ఉద్యోగులను చాలామందిని ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తాం? మనం కొత్త నిరుద్యోగులకు ఒక సీనియర్ రిటైర్ ఉద్యోగ ప్లేస్లో 5 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. వాళ్ళ పిల్లలకి ఇస్తాం. కాబట్టి తల్లిదండ్రులే అంటున్నారు, మాకెందుకు అయ్యా నువ్వు రిటైర్ అయ్యి రామాకృష్ణ భజన చేసుకుంటున్నారా మేమనుకుంటే మాకు ఎక్స్టెన్షన్ ఇస్తుంది సీఎం ఈ గవర్నమెంట్ అని చెప్పి బాధపడుతుంది. కాబట్టి రిటైర్ అవుతున్న రిటైర్ కానీ ఇంకా వాలంటీర్ రిటైర్ అవుతున్నారు నువ్వు వాళ్ళు అన్ని ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని